హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు జై జవాన్ జై కిసాన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా డైరీ పెట్టాలనుకున్న వారు ఒకసారి ఈ వీడియోని మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రైతు మాటల్లో వినండి మొత్తం. నమస్తే అన్న. నమస్కారం అండి. వెల్కమ్ టు జై జవాన్ జై కిసాన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పెద్దపల్లికి విజిట్ చేసాము, ఒక డైరీ ఫామ్. అన్న రైతు మాటల్లో తెలుసుకుందాం. అన్నలో చాలా యువత డైరీ ఫామ్ రావాలనుకుంటుంది, అన్న మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఒకసారి మీ డీటెయిల్స్ చెప్పండి, మీ ఏరియా చెప్పండి. బందంపల్లి గ్రామం, నా పేరు కోతుల వెంకటేశం. నేను 15 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్లో అనుభవం ఉంది. మాది కామన్ అయితే మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి ముందు నుంచే మాకు మామూలుగా ఇంట్లో లోకల్ గేదెలు ఉండేవి. వాటి వర్క్ వస్తుంది కాబట్టి నాకు ఫ్యాషన్గా ఈ డైరీ ఫామ్ దాంట్లోకి దిగాను. అయితే నేను ఒక 10 years వరకు ఒక పవర్ ప్లాంట్లో జాబ్ చేశాను. అయితే అది ఆ పవర్ ప్లాంట్కి ఒక ఫ్యూయల్ ప్రాబ్లం వచ్చి దాన్ని బంద్ చేసిర్రు. బంద్ చేస్తే ఇంకా వేరే స్టేట్స్కి వెళ్ళాలంటే మా ఫాదరు మదరు అమ్మ నాన్న ఓల్డ్ ఏజ్ ఉండి వాళ్ళని నేను ఒక్కడనే కొడుకును కాబట్టి వదిలేసి వెళ్ళాలంటే ఇబ్బంది అని నేను ఈ డైరీ ఫామ్ రూట్కి వచ్చేసాను. ఇప్పుడు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది చేస్తున్నాను. కానీ ఏంటంటే అందరూ డైరీ ఫామ్ అంటే చేద్దాము అని వస్తారు, జాబులు వదిలేసి చేస్తారు. కానీ డైరీ ఫామ్లో కష్టాలు ఉంటాయి, సుఖం ఉంటుంది. కాకపోతే లక్షలు సంపాదించాలంటే మాత్రం మనతో కాదు. ఏంటంటే అదొక ఫ్యాషన్గా చేయాలి అని ఉంటే అది జీవనోపాధికి అయితే ఓకే, పర్వాలేదు. కానీ దాని మనము ఎక్కడ ఉంటూ డైరీ ఫామ్ పెట్టి ఎక్కడ వండుకుంటూ ఏదో వచ్చి చేద్దామంటే కుదరదు. ఇక్కడే డైరీ ఫామ్ దగ్గర ఉండి రోజు ఆ పశువులను చెక్ చేసుకుంటూ ఉండి మనకు సొంతగా ఏదైనా గడ్డి దానికి ఇచ్చేది గ్రాస్ అయినా ఏదైనా కానీ అన్నీ వేరే వాళ్ళ దగ్గర కౌలుకు తీసుకొని చేయాలంటే కుదరదు. సొంత భూమి ఉండి చేసుకుంటే కొంతవరకు పర్వాలేదు. కానీ కాంపిటీషన్ బిజినెస్ అని ఏం కాదు. ప్రతిరోజు పాలు లేకుండా ఎవరు ఉండలేరు. కానీ కాకపోతే ఏంటంటే డైరీలో చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మెయిన్ డైరీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చూడి కట్టకపోవడము. గేదెలు ఈనిన తర్వాత ఒక 2 monthsకు మనం మళ్ళీ చూడి చేయించినట్టు అయింది ఉంటే మనకు నష్టం ఎక్కువ జరగదు. అందుకొరకు మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా బుల్ కంపల్సరీ ఉండాలి. బుల్ ఉన్నప్పుడే అది కన్సిడర్. ఏంటంటే హీట్కి వచ్చింది మనకు కొందరికి వర్కర్కి తెలియకపోవచ్చు, మనకైనా తెలియకుండా హీట్కి వచ్చింది తెలియదు. బుల్ ఉందంటే ఆటోమేటిక్గా అదే చూసుకొని అది క్రాసింగ్ అయిపోతుంది. అప్పుడు మనకు తొందరగా అయిందంటే ఇప్పుడు ఏంటంటే ఒక పశువు డైలీ పొద్దున 5 లీటర్లు సాయంత్రం 5 లీటర్లు ఇచ్చే గేదె ఏం చేస్తుందంటే దాని మిల్కింగ్ కెపాసిటీ ఒక 6 months వరకు దాని ఫుల్ కెపాసిటీ పాలిస్తుంది. తర్వాత 2 months వరకు 1 లీటరు తక్కువ చేస్తుంది. తర్వాత ఒక 1 year అయిందంటే అది మొత్తం బంద్ చేస్తుంది. అలా బంద్ చేసిందంటే దాన్ని మనము 1,50,000 కొనుకొచ్చినా కూడా అది మళ్ళీ క్రాసింగ్ కాలేదంటే దాన్ని అమ్మాలంటే దాన్ని సాధాలంటే 1 year వరకు కష్టమే. ఒకవేళ అమ్మాలంటే కూడా దానికి ఆఫ్ రేటు 25% కూడా రేటు రాదు. కావున మనం ఒక 2 నెలలు 3 నెలల మధ్యలో మనం చూడి కట్టించినట్టు అయిందంటే అది కెపాసిటీ 6 months వరకు అది చూడిలో ఉన్నా కానీ 6 months వరకు దాని కెపాసిటీ ఎంత ఉందో అంత ఫుల్ పాలిస్తుంది. తర్వాత 2 months వరకు తగ్గిస్తుంది. ఆ 2 months అంటే ఇప్పుడు ఈ 6 months అది 2 months 8 months అంటే ఆల్రెడీ 6 months ప్రెగ్నెన్సీ వస్తుంది. 6 నెలల ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మనం ఒకవేళ దానికి ఏదైనా అమ్మేసినా కూడా ఇంకొక 2 months ఉంచి అమ్మేసినా కూడా మన దానికి కరెక్ట్ రేటు మనకు వచ్చేస్తుంది. లేదంటే మన దగ్గర ఏంటంటే కూడా మనకు ఇక మనం దానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మళ్ళీ తొందరగా మన చేతికి వస్తుంది. మళ్ళీ అట్లనే పశువులను అన్నింటిని అట్లా కట్టించుకున్నట్టు అయిందంటే మనకు చాలా ఇక డైరీ అనేది మనకు నష్టం జరగదు. ఇక మళ్ళీ మన ఏంటంటే మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలు వాటికి వచ్చిన దూడలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి టైం టు టైం డివార్మింగ్ చేస్తూ పిల్లలను మంచిగా కాపాడిందంటే మనం పెట్టిన 3 years వరకు మనకు ఫస్ట్ మన దగ్గర వచ్చిన గేదెలు 3 years వరకు కంపల్సరీ మనం చాలా జాగ్రత్తగా చేస్తే 24 monthsలోనే మళ్ళీ క్రాసింగ్కి వస్తుంది. లేదంటే మినిమం 3 yearsలో అయితే కంపల్సరీ వస్తుంది. 3 yearsలో వచ్చిందంటే మన ఒక 1 yearలో అవి మన క్రాప్కి వచ్చేస్తుంది. అంటే మనం పెట్టిన గేదెలతోని 10 గేదెలతో స్టార్ట్ చేస్తే మళ్ళీ దానికి పుట్టినాయి 10లో కనీసం 50% అయినా ఒక 5 గేదెలు వచ్చినా కానీ మనకు మళ్ళీ ఇంకో 2-3 గేదెలు కొనుక్కుంటే మనకు సంతోషంగా మన డైరీ రన్ అవుతూ ఉంటుంది. అవన్నీ చూసుకుంటూ ఎటు వెళ్ళకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడే మనం డైరీ ఫామ్లో ఏదైనా గెటానికి కాగలుగుతాం. లేదంటే ఎక్కడ ఉండి మనం జాబ్ చేస్తున్నాము, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి కూడా కొందరు ఉత్సాహంగా చేస్తున్నారు. కానీ అంత చేసినా కానీ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వర్క్
వర్క్ వచ్చి ఉండాలి. ఒకరోజు వర్కర్ లేనప్పుడు మనం వర్క్ చేసుకునే పొజిషన్లో ఉండాలి. అలా అయితేనే మనం డైరీ ఫామ్ అనేది రన్నింగ్ చేయడం కుదురుతుంది. ఎందుకంటే వాటికి ఇప్పుడు అన్ని డిసీజులు ఏమో వస్తున్నాయి. దానికి ఇప్పుడు మనము ఏంటంటే ఫస్ట్ పెట్టినప్పుడు మనం తెలియకుండా ఒక 1 year లోపల మనకు ఈ పశువు ఎలా ఉంది ఏంటి అనేది వాటి గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు వెటర్నరీ డాక్టర్ అందుబాటులో లేకున్నా కానీ డాక్టర్ సజెషన్ తీసుకొని అయినా కూడా మనం చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకొని పెద్దగా హెవీ ఉంటే వాళ్ళని పిలిచి చేసుకుంటే ఆ పశువుకు ఏం కాకుండా ఉంటుంది. మనం అలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటే మనం దీంట్లో సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చెప్పండి అన్న, డైరీ ఫామ్లో షెడ్ కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి, షెడ్ గురించి ఒకసారి చెప్పండి. షెడ్ గురించి నేను 65 feet లెంత్ 25 feet విడతలో చేశాను. యాక్చువల్ అయితే ఇది తూర్పు పడమర చేసుకోవాలి లెంత్. చేస్తే వెంటిలేషన్ కూడా బాగుంటుంది. కానీ కాకపోతే నాకు ప్లేస్ సరిపోకుండా నేను ఉత్తరం దక్షిణం చేసినా కానీ ఇక ముందు మార్నింగ్ టైము బాగానే ఉంటుంది, ఈవినింగ్ టైం అటు ఎండ వచ్చిందంటే ఆడికి సైడ్కు దోమలకు రాకుండా ఈ దోమతెర పెట్టుకొని చేయొచ్చు. యాక్చువల్ అయితే మనము డైరీ ఫామ్ పెట్టే ముందు షెడ్డుకు కాస్ట్ ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. నేను నా షెడ్కి అయితే ఎక్కువ ఖర్చు పెట్టాను, కానీ మామూలుగా కొత్తగా చేసే వాళ్ళైతే మాత్రం షెడ్కి ఇంత ఖర్చు చేయొద్దు. ఎందుకంటే తక్కువ ఖర్చులో షెడ్ చేసుకుంటే మీకు యానిమల్స్కు కొనుక్కోవడానికి ఈజీగా అవుతుంది. ఇప్పుడు షెడ్కి ఎంత ఖర్చు పెట్టినా కానీ అది అమౌంట్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా తక్కువ ఖర్చులో షెడ్ చేయించుకుంటే అది బర్రెలు ఇంకా వేరే ఎక్స్ట్రా మనం తెచ్చుకోవడానికి వీలవుతుంది. కొత్తగా చేసే రైతులు ఎవరైనా కానీ షెడ్ ఖర్చు తక్కువ చేసుకుంటూ చేయండి. నేను షెడ్ కొరకంటే కొంచెం హెవీగా చేశాను. వేరే రేపు డైరీ ఫామ్ తీసేసినా కూడా వేరే పర్పస్లో యూజ్ చేసుకోవడానికని నేను కొంచెం హెవీ చేశాను. కానీ నాకు షెడ్కు మినిమం 7 lakhs వరకు ఖర్చు అయింది. ఒక 2 lakhsలో షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఆ 5 lakhs అనేటివి ఇంకా 5 lakhs పెట్టుకుంటే మనకు యానిమల్స్ వస్తాయి. అలాంటప్పుడు మనకు ఇప్పుడు యానిమల్స్ వచ్చినాయంటే మిల్క్ మంత్లీ మనకు మనీ వస్తుంది కాబట్టి రికవర్ అవుతుంది. అయిన తర్వాత కొంచెం మనం డెవలప్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం షెడ్ను ఇంకా చేంజ్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ మంచిగా చేసుకోవచ్చు. అలా చేయండి. ఎప్పుడైనా కానీ షెడ్కు ఖర్చు ఎక్కువ పెట్టకండి. అన్న, ఇప్పుడు మీరు కట్టిన షెడ్ కెపాసిటీ ఎంత చెప్పండి, ఇందులో ఎన్ని గేదెలు వస్తుంటాయి? మాది 65 లెంత్ 25 విడ్త్. దాంట్లో మినిమం 20 గేదెలు వస్తాయి మనకు. అయితే ఒక రూము దానా కొరకు ఒక రూము ఉంది, వర్కర్స్ ఉండడానికి ఒక రూము, సపరేట్గా 2 రూములు ఉంటాయి. అది మిగతా దాంట్లో పశువులు ఉంటాయి. దాని ముందు ఇంకా ఎక్స్టెన్షన్ చేశాను. ఎక్స్టెన్షన్లో ఇంకా 10 వస్తాయి. టోటల్గా మా ఈ షెడ్ కెపాసిటీ 30 గేదెలు వస్తాయి, 30 గేదెలు వస్తాయి దీంట్లో. డైరీలో మీరు ఏ గ్రాస్ యూజ్ చేస్తున్నారు, ఒకసారి గ్రాస్ గురించి చెప్పండి. డైరీలో నేను ఫస్ట్ మన సూపర్ నేపియర్ గ్రాస్ వాడేవాడిని. ఆ సూపర్ నేపియర్ అంటే ఇప్పుడు దాంట్లో లేటెస్ట్ బుల్లెట్ నేపియర్ అని వచ్చింది. ఆ 5G బుల్లెట్ నేపియర్ అని కొత్తగా వచ్చింది. దాన్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాను. అది డెవలప్ అయిందంటే ఇక అదే వాడతాను. ఇంకా దాంట్లో సూపర్ నేపియర్లో కూడా మక్కతోని మిక్సింగ్ చేసి ఒకటి కొత్తగా తీసుకొచ్చిందంట. అది ఆకులు ఎక్కువ ఉండి అది కొంచెం లేట్ అయినా కూడా గట్టిగా కావట్లేదు. అది దాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నాను. ప్రస్తుతానికైతే నా దగ్గర బుల్లెట్ నేపియర్ ఉంది. ప్లస్ ఇంకోటి ఎర్జిలూసన్, ఈ బుల్లెట్ నేపియర్, ఇంకొక గడ్డి ఏంటంటే దుంప గడ్డి. అది మన జొన్న చొప్పలాగానే ఉంటుంది కానీ అది మెత్తగా ఉంటుంది. దాని పేరు నాకు దానిది శాస్త్రీయ నామం తెలియదు, కానీ ఆ దుంపలాగా ఇట్లా వస్తుంది. అది కూడా చాలా మంచిగా, అది ఫ్యాట్ కూడా పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. అది నేను ఇక్కడ నుంచి మన ఖమ్మం నుంచి తీసుకొచ్చాను. అది 3 రకాల గడ్డి ఉంది. ఇప్పుడు 3 రకాల గడ్డి కట్ చేసుకొని తీసుకొచ్చి నేను షార్ప్ కట్టర్లో కటింగ్ చేసి దాంతోపాటు ఎండుగడ్డి కూడా కలిపి మిక్స్ చేసి దానికి వాడుతుంటాను. దశరథ గడ్డి వేస్తే మనకు కడుపు నొప్పి లేస్తా అంటున్నారు. మీరు ఎన్ని పాలలో యూజ్ చేస్తున్నారు మరి దశరథ గడ్డి? ఎంత యూజ్ చేస్తారు? మాంసకృతులు ఉంటాయి దాంట్లో. అది పప్పు ధాన్యం టైపు. కాకపోతే ఏంటంటే ఎర్జిలూసన్ అనేది దాన్ని తొందరగా కట్ చేసి వేయాలి. లేదంటే కొంచెం ముదిరిందంటే అది కాండం గట్టిగా అవుతుంది. ఆ గట్టిగా అయినప్పుడు అది పశువులు తినడానికి కొద్దిగా ఇబ్బంది పడతాయి. ఆ గట్టి కాకముందే మనం యూజ్ చేయాలి. అలాగే మీరు డైరీలో ఏ దానాలు యూజ్ చేస్తున్నారు? డైరీలో మేము పత్తి చెక్క, గోధుమ పొట్టు, ప్లస్ పెసర, కంది. అయితే ఏంటంటే ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్కటి దానం వాడతాం. కామన్గా అయితే పత్తి చెక్కనైతే కామన్గా వాడతాం. ఇప్పుడు సపోజ్ చలికాలం వచ్చిందంటే మినపప్పు వాడతాం. మినపప్పు ఎందుకు వాడతామంటే అది కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది, అందుకొరకు అది సీజన్ బట్టి. ఇప్పుడు పెసర చున్ని ఉంటుంది. పెసర చున్ని ఏమో ఆ బాడీకి చలువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎండాకాలంలో వాడతాం. ఇప్పుడు చలికాలం వింటర్ సీజన్ వచ్చిందంటే వింటర్ సీజన్లో మినపప్పు వాడతాం. ఆ మినపప్పు ఎందుకు వాడతామంటే అది బాడీకి హీట్ ఇస్తుందంట. అట్లా సీజనల్గా నేను దానాన్ని చేంజ్ చేస్తూ ఉంటాను. కాల్షియం అలాగే మినరల్ మిక్సర్ కూడా వాడుతుంటారా? కాల్షియము మినరల్ మిక్సర్ కామన్గా డైలీ కంపల్సరీ వాడతామండి. ఈయన పశువుకి అయితే 3-6 months వరకు గ్యారంటీ కంపల్సరీ వాడతాను. రోజు మీ డైరీలో ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారా?
మ్యాట్, చాప్ కట్టర్, బ్రష్ కట్టర్ ఇవన్నీ ఏమేమి యూజ్ చేస్తున్నారు? బ్రష్ కట్టరు అక్కడ కటింగ్ చేసుకొని తీసుకురావడానికి బ్రష్ కట్టర్ వాడతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ షార్ప్ కట్టరు. ఆ షార్ప్ చేసి మనం వేసిందంటే మన గడ్డి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సూపర్ నేపేరు కొంచెం కాడ దొడ్డ అయిందంటే మనము షార్పింగ్ చేయకపోతే, షార్ప్ కట్టర్లో వేయకపోతే అది వేస్టేజ్ చేస్తుంది. మెయిన్ కాండమే ఆకులు తిని కాండం వదిలేసినప్పుడు మనకు చాలా లాస్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ షార్ప్ కట్టర్ వాడుకున్నాము బెటర్, చాలా మంచిది. సార్ అదే డైరీ రంగంలో వర్కర్ల కొరత బాగుంటుంది. మెయిన్ డైరీ రంగం లాస్ కావడానికి, సక్సెస్ కావడానికి వర్కరే మెయిన్ అంటారు. మీరు చెప్పండి, మీకు వర్కర్ ద్వారా ఎలాంటి ఎక్స్పీరియన్స్? నాకంటే వర్కర్ ద్వారా అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇక వర్కర్ ఒకప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు నేను డైరీ ఫామ్ పెట్టినప్పుడు పక్కన ఎవరు లేరు కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయింది. ఒకవేళ ఇప్పుడు ఒక వర్కర్తో వర్క్ చేసే టైం వరకు మనం మనకి హెల్ప్ఫుల్గా ఉండి వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్కర్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చేస్తే మా వర్కర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన పాలు తీసుకోవడమైనా మనకు డైరీ ఫామ్ మొత్తం మెయింటెనెన్స్ కొరకు మనకు వస్తే అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఆ వర్కర్కి జ్వరం వచ్చినప్పుడు మనకు మనం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే షేరింగ్ దగ్గర మా ఏరియాలోనే పక్కన వేరే డైరీ ఫామ్స్ వచ్చినాయి కాబట్టి ఒకవేళ వీడికి రాకున్నా కానీ ఇంకా వేరే వాళ్ళ వర్కర్స్తో తీసుకొచ్చుకొని మనం వాళ్ళకి హెల్పింగ్ చేస్తున్నాను. ఇక అలా డైరీలో బీహార్ వర్కర్లు పారిపోతారు అంటారు, మీకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయిందా? నా దగ్గర అయితే ఇదివరకు ఏం ఎక్స్పీరియన్స్ కాలేదు. ఒక్కొక్క దగ్గర అవుతుంది, వెళ్ళిపోతున్నారని మనీ తీసుకొని అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే అందరూ అలా ఉండరు. కాకపోతే మన దగ్గర ఉన్న వర్కర్ అయితే చాలా బాగానే ఉన్నాడు. వాడు ఏంటంటే అందరూ వర్కర్స్ తెప్పించి అందరికీ సప్లై చేస్తూ ఉంటాడు. ఇక మన దగ్గర ఎప్పుడో ఒకరు ఎక్స్ట్రా ఉంటారు, ఎవరికి కావాలన్నా వాడు పంపిస్తూ ఉంటాడు. ఇక మన దగ్గర ఇప్పటివరకు అయితే ప్రాబ్లం చేయలేదు. తను ఎప్పుడన్నా వెళ్ళిపోతే ముందే వేరే వర్కర్ని అరేంజ్మెంట్ చేసి వెళ్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత తనని తీసేసి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి నేను తననే ఉంచుకుంటాను. వేరే వర్కర్ను 1 month అయినా 2 months అయినా ఇక్కడ అడ్జస్ట్ చేసి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత చేంజ్ చేసి తనే చేస్తున్నాడు. నా దగ్గర చేసే వర్కర్ 7 years నుంచి ఒక అతనే చేస్తున్నాడు నా దగ్గర. సార్ పిలవండి మీ వర్కర్ని. నేను మా వర్కరు 7 years నుంచి నా దగ్గర వర్క్ చేస్తుండు. ఒకవేళ మధ్యలో ఇంటికి వెళ్ళినా కానీ వేరే వర్కర్ని అరేంజ్మెంట్ చేసి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత తనని తీసేసి ఉంటాడు. అన్నీ ఏంటంటే 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనకు అన్నీ తెలుసు. ఇప్పుడు బర్రెలకు హీట్కి వచ్చిందన్నా లేదంటే ఏదన్నా ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా అన్నీ చెక్ చేసుకొని వెటర్నరీ డాక్టర్ లాగా అన్నీ చూసుకొని చేస్తాడు. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ వర్కర్ దగ్గర కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు లేకున్నా కానీ మనం ముందు ఉండదు కదా మనకి. ఎలాగో మనకు కొన్ని 1 year 2 year అయితే మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ వర్కర్ అయితే మనకు కొద్దిగా సేఫ్ ఉంటుంది మనకు. డైరీలో మన దగ్గరకు వచ్చిన వర్కర్ని మనం బాగా చూసుకుంటున్నా వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారు. ఇప్పుడు ఏంటంటే లేబర్ కాకుండా మన సొంత కుటుంబంలో మనిషిలాగా చూసుకున్నప్పుడే మనకు ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం అలా మెయింటైన్ చేయాలి. మన ఇంట్లో మనిషిలాగానే చూసుకున్నప్పుడే వర్కర్ పని చేస్తాడు. ఏదైనా వాళ్ళ వర్కర్ అయినా ఓనర్ అయినా ఎవరైనా ఈక్వల్ సమానంగా వర్క్ చేసుకున్నప్పుడే, కలిసి పని చేసుకున్నప్పుడే ఏదైనా సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా వర్కర్ కావాలంటే అన్న ద్వారా ఇప్పిస్తారా మీరు? ఇప్పిస్తాడు, నేను ఇప్పిస్తాను. చెప్తాడు, తీసుకొస్తాడు. ఆ వర్కర్ కూడా గ్యారంటీ ఇస్తాడు. ఆ వర్కర్ ఏదైనా ప్రాబ్లం చేసినా కూడా తన దగ్గర చూసుకొని పిలిపిస్తాడు. మళ్ళీ వేరే వర్కర్ను కూడా పిలిపిస్తాడు. డైరీలో గేదెలు వచ్చేసి చూడి కట్టడం అదొక పెద్ద సమస్యగా ఉంటుంది. మీరు అంటే కంపల్సరీ బుల్ ఉండాలి. డైరీ తెచ్చేటప్పుడే గేదెలు ఎన్ని గేదెలు తీసుకొచ్చినా కానీ 4-5 ఉన్నా కానీ ఒక బుల్లును మాత్రం కంపల్సరీ తీసుకొచ్చుకోవాలి. బుల్ ఉందంటే ఏంటంటే మనము ఆటోమేటిక్గా అది గేదె సూడికి వచ్చినప్పుడు బుల్లు ఆటోమేటిక్గా అదే ఏర్పాటు చేస్తుంది. అది చేస్తుందంటే మనకు కొంచెం మన శ్రమ తగ్గుతుంది. లేదంటే అది హీట్కి వచ్చిందంటే ఒక్కొక్క గేదెనేమో హీట్కి వచ్చినప్పుడు మన మొత్తుకోవడము, అది అరవడం జరుగుతుంది. కొన్ని గేదెలేమో ఏం అరవవు, ఏం చేయవు. అది ఏంటంటే హీట్కి వచ్చినప్పుడు మట్టు లాంటిది, కొడుగుడ్డు సొన లాంటిది వైట్గా అది కారుస్తుంది. అది ఒక 24 hours ఉంటుంది. ఆ 24 hours లోపల మనం దాన్ని కనిపెట్టలేదంటే మళ్ళీ 45 days వరకు మళ్ళీ హీట్కి రాదు. ఆ టైం మనకు మొత్తం లాస్ అవుతుంది. 45 days అంటే మనము గేదె ఈనిన తర్వాత 2 months వరకు దాన్ని మనము చూడు చేపించిందంటే మనకు అన్ని లాభం ఉంటుంది. ఇక అది ఒకసారి మిస్ అయిందంటే సెకండ్ టైం రావాలంటే మళ్ళీ 45 days కావాలి. ఆ 45 days వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం గుర్తుపట్టకపోతే మనం ఆ విధంగా లాస్ అయిపోతాం. అందుకొరకు మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకొరకు బుల్ ఉందంటే ఆటోమేటిక్గా బుల్లు మనకు అది ఏర్పాటు చేస్తుంది. తనే ఏర్పాటు చేస్తే మనం దాన్ని చూసుకోవచ్చు. లేదంటే రోజు డైలీ మనం అబ్జర్వేషన్లో ఉండాలి. ఉన్నప్పుడే మనం డైరీలో సక్సెస్గా కలుగుతాం. పశువుల్లో హెల్త్ రిలేటెడ్ ఏమేమి సమస్యలు వస్తుంటాయి? పశువుల్లో అంటే ఏంటంటే బాగా పాలిచ్చే వాటికి ఏంటంటే అది పొదుగు వాపు అనేది వస్తుంది, డిసీజెస్.
అవి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏంటంటే గేదె పొదుగు వాపు వచ్చిందంటే దానికి ప్రాబ్లం అయ్యి సన్నులకి ఏదైనా ప్రాబ్లం ఏంటంటే దాని లైఫే ఖతమైపోతుంది. ఇప్పుడు 5 లీటర్లు ఇచ్చే గేదె ఉందంటే ఒక సన్ను పోయిందంటే అది 3 లీటర్స్కి వస్తుంది. 3 లీటర్ వచ్చిందంటే కదా మనకు దాని దానాకు ఖర్చుకు మనకు సరిపోవు. అలాంటప్పుడు ఆ పొదుగు వాపు రాకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా దోమలు రాకుండా అన్నీ రాకుండా మనం జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడే మనం పొదుగు వాపు రాకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. చాలామంది డైరీలలో దూడలను తీసేస్తుంటారు. దూడలను అమ్మేయడం బెటరా, దూడలను ఉంచుకోవడం బెటరా చెప్పండి. దూడలను అమ్మేసినామంటే దూడలతో మనకేం లాభం రాదు. ఇప్పుడు 1 ఇయర్ దూడ మనకు వచ్చిందంటే 1 ఇయర్లో దాన్ని అమ్మేస్తే మనకు 10,000 వస్తుంది. అదే మనం 3 ఇయర్స్ వరకు దాన్ని చూసినట్టయిందంటే దాని కెపాసిటీని బట్టి మంచి దూడ అయినట్టయిందంటే మనకు 70-80 వేలు మన దగ్గర అది ఈనిందంటే మన దగ్గర ఇప్పుడు దూడలు 5 లీటర్లు ఇచ్చే మినిమం 5 లీటర్లు ఇచ్చే దూడ మనకు పశువు గేదె కావాలంటే మినిమం 1 lakh కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మన దగ్గర దూడలను మనం మన దగ్గర ఉన్నాయంటే మనకు అన్నీ తెలుస్తుంది కాబట్టి మన దూడలను మనం డెవలప్ చేసుకుంటే చాలా లాభం ఉంటుందని చెప్తున్నాను నేను. అలాగే మార్కెటింగ్ గురించి ఒకసారి చెప్పండి. మార్కెట్లో పాలను ఎలా అమ్ముకోవాలి, పాల మార్కెటింగ్ గురించి ఒకసారి. మార్కెటింగ్ అంటే ఇప్పుడు డైరీ వాళ్ళకు మనం పాలు ఇచ్చినట్టయిందంటే ఆవు పాలు ఇస్తే మనకు కొంతవరకు పర్వాలేదు. ఇప్పుడు పాలతోని బాగా ఇబ్బంది. ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ విలువ ఇప్పుడు పాలకు లేదు. దానా రేట్ ఏమో చాలా పెరిగిపోయింది. పాలకు రేట్ ఏమో మామూలుగానే ఉంది. కాబట్టి ఏంటంటే ఈ పాలను మనం బయటకు వెళ్ళి మనం కస్టమర్లకు ఇచ్చి డైరెక్ట్ మనం సేల్ చేసుకున్నట్టయిందంటే మార్కెటింగ్ చేసుకుంటే మనకు కొంచెం లాభం ఉంటుంది. లేదంటే డైరీకి వస్తే మాత్రం మనకేం లాభం ఉండదు. యాక్చువల్ అయితే డైరీలో ఫ్యాట్ని బట్టి మనకు ఇస్తారు కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మార్కెటింగ్ ఉన్న ఏరియాలో మనం డైరీ ఫామ్ రన్ చేయడం కొంచెం మనకు లాభదాయకంగా ఉంటుంది. ఓవరాల్గా డైరీలో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, దానిలో చెప్పండి. యువత డైరీ ఫామ్ పెట్టాలనుకుంటుంది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏమండి, నేను యువతకు చెప్పేది ఒకటే చెప్తున్నాను. నేను ఏంటంటే మనం డైరీ ఫామ్ పెట్టాలని అనుకున్నప్పుడు మనము అన్ని విధాల కష్ట సుఖాలకు ఓర్చుకున్నప్పుడే డైరీ ఫామ్ సైడ్కి రావాలి. డైరీ అనేది ఏంటంటే ఏదో సంపాదించాలి, నేను కోటేశ్వరుని కావాలంటే మాత్రం ఇది కుదరదు. ఫ్యాషన్గా నేను నేను చేసుకుంటాను, పని చేసుకుంటా అంటే ఓకే చేయొచ్చు. కానీ కాకపోతే అన్ని కష్ట సుఖాలకు ఓర్చుకొని వచ్చినప్పుడే చూస్తుంది. నేను ఏదో జాబ్ చేసినట్టు వైట్ కలర్ జాబ్ చేసినట్టు వచ్చి పోతా వర్కర్లతో చేపిస్తా అంటే కుదరదు. ఇంకేంటంటే ఒకవేళ ఇప్పుడు సపోజ్ మనము డైరీ ఫామ్ రన్ చేసేటప్పుడు మన విలేజ్కి దూరంగా కానీ మనం కొంచెం వేరే దగ్గర ఉన్నదనుకోండి, ఆ టైంలో మనం ఉంటే మనం అక్కడ లేకపోతే మనము ఇంటి దగ్గర ఉండి రోజు అక్కడికి వెళ్ళినామనుకోండి, వెళ్ళేసరికి వాడు పాలు తీసి వేరే వాళ్ళకి అమ్ముకోవడం కానీ మన పశువు ఈ దానా అయినా వేరే వాళ్ళకి అమ్మడం కానీ అట్లా చేస్తూ ఉంటే మనం లాస్ అయిపోతాం. మనం దగ్గర ఉండి మనం అన్నీ చూసుకునే పొజిషన్ ఉన్నప్పుడే మనము డైరీ ఫామ్ సైడ్కి వెళ్ళడం యువతకు మంచిది చెప్పేది. అన్న, మీరు గేదెలు ఎక్కంచెలు తీసుకున్నారు. మీ డైరీలో హైయెస్ట్ ఇచ్చే పాలు ఎంత గేదె ఉంది? మా గేదెలు ఏంటంటే నేను ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి చింతకుంట మార్కెట్ ఉండే, అక్కడ నుంచి ఒక 5 తీసుకొచ్చాను. అయితే ఇంకా నేను దానికంటే ముందు డైరీ ఫామ్ రన్ కాకముందే ఒక 4 దూడలను తీసుకొచ్చాను. 6 నెలల సూడి దూడలను తీసుకొచ్చి వాటిని డెవలప్ చేసుకొని ఇక తర్వాత అవి టైంకి వచ్చిన తర్వాత ఒక 5 చేశాను. నేను యాక్చువల్ అయితే ఒక 10 గేదెలతో స్టార్ట్ చేసి నేను ఎలా గేదెలను తీసుకోవడం అంటే ఒకేసారి తీసుకురాకుండా ఇప్పుడు మన దగ్గర గేదెలు మన దూడలు మన దగ్గర వచ్చినాయి అంటే ఇప్పుడు పాలు డైలీ ఒక 100 లీటర్ల పాల వరకు నా కెపాసిటీ. అంతకంటే ఎక్కువైతే 15 గేదెలు ఉంటాయి, 10 పాలు ఇచ్చేట్టు ఉంటాయి, 5 సూడి గేదెలు ఉంటాయి. ఆ సూడి గేదెలు ఇప్పుడు తక్కువ చేసే వరకు అవి ఎక్కువ అవుతాయి. ఒకవేళ గేదెలు ఎక్కువ అయ్యింది అనుకోండి, ఆ 100 కంటే ఎక్కువ అయిందంటే ఒక 2 అమ్మేస్తాను. ఒకవేళ తక్కువ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. ఇంకా నేను ఏంటంటే బయటికి వెళ్ళి అప్పుడు బయట నుంచి తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఏంటంటే బయట మన దగ్గర మార్కెట్లో ఉండి ఇప్పుడు బయట నుంచి వచ్చి ఇక్కడ ఈ వాతావరణం తట్టుకున్న గేదెలు చూసి నేను సెలెక్ట్ చేసుకుంటే మంచి జాతి తీసుకొని అట్లా రన్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న పుట్టినవి కూడా అవి వాటితో పాటు ఇవి కూడా నడుస్తున్నాను. మీ ఫామ్లో హైయెస్ట్ పాలు ఇచ్చే గేదె ఎంత ఉంది? మా ఫామ్లో హైయెస్ట్ ఇచ్చేది ముర్రా జాతి ఒకటి గేదె ఉంది. అది మా ఫామ్లో పుట్టిందే. దాని మదర్ కెపాసిటీ 88 లీటర్స్ ఉండే. నేను యాక్చువల్ అయితే అది 2011 టైంలో 35,000 తీసుకొచ్చాను. 6 months చూడి 4 గేదెలను తీసుకొచ్చాను. అవి ఒక ఫస్ట్ టైంకే 5 లీటర్స్ ఇచ్చినాయి. నా దగ్గర 3 లీటర్లు మూడు సార్లు ఈనిన తర్వాత అది థర్డ్ లాక్టేషన్కి వచ్చేసరికి 88 వచ్చింది. దానికి పుట్టిన గేదెనే ఇప్పుడు నా దగ్గర ఉంది. అది థర్డ్ లాక్టేషన్ అయిపోయిన తర్వాత 4th నేను 1 lakh అమ్మేశాను ఒక 5-6 years బ్యాక్. దానిదే 2 గేదెలు ఉన్నాయి. అది ఒకటి ఫస్ట్ టైంకే అది నాకు 6 లీటర్స్ ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ ఈనడానికి రెడీ ఉంది. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను నేను.
రోజు మీద ఎన్ని పాలు అవుతున్నాయి మీకు? నా దగ్గర 15 గేదెలు ఉన్నాయి. 5 ఏమో చూడు గేదెలు ఉన్నాయి, 10 ఏమో పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి. పొద్దున ఒక 50 లీటర్స్, సాయంత్రం ఒక 50 లీటర్స్ వస్తుంది పాలు మిల్కింగ్. ఎంత లీటర్ ఎంత లీటరు నేను 70 రూపీస్ లీటర్కి ఇస్తున్నాను నేను. ఇక బయట వాళ్ళు నేను బయటకి వెళ్ళాను, నా దగ్గరకే వేరే ఫ్రెండ్ అతను వచ్చి తీసుకెళ్తాడు. 70 రూపీస్ లీటరు. ఎన్ని పాలైనా కూడా తనే తీసుకుపోయి బయట డోర్ డెలివరీ చేసేస్తాడు. మీకు ఎవరైనా పెద్దపల్లిలో పాలు కావాలంటే మీ దగ్గరకు వచ్చి తీసుకుంటారా? మీరు ఎవరికైనా సేల్ చేయాలనుకుంటే మీరు చేయగలుగుతారా? నా దగ్గరకు వస్తే నేను ఇస్తాను. పెద్దపల్లి నుంచి వస్తే వాళ్ళకు కూడా 70 రూపీస్ లీటర్ ఇక్కడికి రావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి ఒక 10 లీటర్స్ వరకు ఇక్కడికి మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు క్వాలిటీ నచ్చి మంచిగా ఉన్నాయని అక్కడ నుంచి డైలీ వచ్చి పెద్దపల్లి నుంచి వచ్చి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. డిస్టెన్స్ ఉన్నా కానీ మా పాలకి మంచిగా క్వాలిటీ బాగుంటుందని మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు డైరీ. లాస్ట్గా ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. అది బందంపల్లి విలేజ్ బందంపల్లి. అది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ పెద్దపల్లిలోనే మున్సిపాలిటీలో కలిసింది. ఫస్ట్ వార్డు మాదే, ఫస్ట్ వార్డు కింద వస్తుంది. సరూప గార్డెన్ వెనకాలనే ఉంటుంది మా డైరీ ఫాము. ఎవరైనా కావాలనుకుంటే మా స్వచ్ఛమైన గేదె పాలు కావాలనుకుంటే ఇక్కడికి వస్తే నేను ఇచ్చేస్తాను. రోజు పశువులకు పచ్చిగడ్డి కావాలంటే నేను వెళ్ళి రోజు ఎడ్ల బండిని తీసుకెళ్ళి దీంట్లో కట్ చేసుకొని దీంట్లో వేసుకొని రోజు డైలీ తీసుకొని వస్తాను. దీంట్లో లంచ్ కటింగ్ వరకు ఈ ఎడ్ల బండినే వాడతాను. రెండు ఎడ్లు ఉన్నాయి నాకు, వాటిని తీసుకొస్తాను కట్ చేసుకొని. అన్న, ఈ గేదె ఎక్కడ నిన్న గంగాధర మార్కెట్లో తీసుకున్న గేదె? నేను గంగాధర మార్కెట్లోనే తీసుకున్నాను. ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైంకు ఒక పూటకు 5 లీటర్లు ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు మన దగ్గర నేను తీసుకున్నాను. ఇది రెండవ ఈత. ఇది 1,20,000 పెట్టి తీసుకున్నాను నేను. ఎలా అనిపించింది గంగాధర మార్కెట్ మీకు? గంగాధర మార్కెట్ చాలా పర్వాలేదు, కానీ బాగా ఎక్కువ ఏం రాలేదు. ఇక మంచిగా అంటే ఒక 10 వరకు గేదెలు వచ్చినాయి, 10 వరకు. ఇంకా మిగతాయి మామూలుగా వచ్చినాయి అన్నీ. పర్వాలేదు, మంచిగానే ఉన్నాయి. జై జవాన్ జై కిసాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తమ్ముడు చాలా దూరం నుంచి నా దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ కొరకు వచ్చి అందరికీ పబ్లిక్ అందరికీ అన్ని మంచి విషయం తెలవాలని వచ్చి నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ.